జపాన్లో ఒక చిన్న ఐలాండ్ ఉంది. దాని పేరు ఒకినావా. ఆ ఐలాండ్లో ఉన్నవాళ్లు ఎప్పుడూ డాక్టర్స్ దగ్గరికి వెళ్లరు, హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వరు. కాని వాళ్ళు 100 ఇయర్స్, 105 ఇయర్స్, ఈవెన్ 110 ఇయర్స్ వరకు బ్రతుకుతారు. ఒక 95 ఇయర్స్ తాత రోజు మార్నింగ్ లేచి తన పని తను చేసుకోవడానికి వెళ్తాడు. ఒక 102 ఇయర్స్ అమ్మమ్మ రోజు ప్రొద్దున్నే లేచి తన ఫ్యామిలీకి వంట చేస్తుంది. వాళ్ళకి మెడిసిన్స్ లేవు, స్ట్రిక్ట్ డైట్ లేదు, జిమ్ లేదు. కాని వాళ్ళలా ఎలా అంతకాలం హ్యాపీగా ఉంటున్నారు? అసలు వాళ్ళ సీక్రెట్ ఏంటి? ఫ్రెండ్స్, ఈరోజు మనం దాని గురించే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాప్టర్ 1, ఒకినావా, ది ఐలాండ్ వేర్ పీపుల్ ఫర్గెట్ టు డై. ఇప్పుడు ఒకినావా గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. ఒకినావాలో వరల్డ్లోనే ఎవ్వరూ బీట్ చేయలేని ఒక రికార్డుంది. ఇక్కడ సెంటినేరియన్స్ అంటే 100 ఇయర్స్ వరకు బతికిన వాళ్ళు అమెరికా కంటే 3 టైమ్స్ ఎక్కువున్నారు. హార్ట్ డిసీజ్ రేట్ అమెరికా కంటే 80% తక్కువ. క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ లేదు. ఎందుకు? సైంటిస్ట్స్, డాక్టర్స్ అండ్ రీసెర్చర్స్ చాలా ఇయర్స్గా వాళ్ల ఫుడ్ మీద, వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ మీద స్టడీ చేసి ఒక విషయాన్ని కంక్లూడ్ చేశారు. వాళ్లంత హెల్తీగా ఉండడానికి మెయిన్ సీక్రెట్ ఒకటే, అదే ఇకిగాయ్. అంటే వాళ్ళు రోజూ మార్నింగ్ లేవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్. ఇక్కడొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకినావాలో రిటైర్ అవ్వడమనే కాన్సెప్టే లేదు. ఒక 90 ఇయర్స్ తాత తను మార్నింగే లేచి తను చెయ్యాలనుకున్న పని చేసేస్తాడు. ఎగ్జాంపుల్కి గార్డెనింగ్, ఫిషింగ్ లేదా తన వెహికల్ని తనే రిపేర్ చేసుకోవడం. ఎందుకంటే ఆ పని చేస్తే తనకి హ్యాపీగా అనిపిస్తుంది. మన విలేజెస్లో 80 ఇయర్స్ ఉన్నా కూడా కొంతమంది ఇప్పటికీ వాళ్ల పని వాళ్లే చేసుకుంటారు. అది పొలం పనైనా కావచ్చు, ఇంటి పనైనా కావచ్చు. వాళ్లకి ఆ హార్ట్ డిసీజులు, డిప్రెషన్లు రావు. ఎందుకంటే వాళ్లకి ఒక ఇకిగాయ్ ఉంది. ఇకిగాయ్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలీదు, బట్ దే ఫాలో ఇట్. అందుకే వాళ్లంత హెల్దీగా ఉంటారు. చాప్టర్ 2, హరా హాచీబూ, ది 80% సీక్రెట్. ఒకినావన్స్కి ఒక ట్రెడిషన్ ఉంది. వాళ్ళు తినడానికి స్టార్ట్ చేసే ముందు ఒక్క ఫ్రేజ్ని చెప్పుకుంటారు, హరా హాచీబూ. అంటే 80% వరకు మాత్రమే తిను, ఆ తర్వాత ఆపు. ఫుల్లుగా ఫిల్లవ్వడానికి ముందే ప్లేట్ పక్కన పెట్టేయి. ఈ కాన్సెప్ట్ సైన్స్ ద్వారా కూడా ప్రూవ్ చేయబడింది. మీరు 20% తక్కువ తింటే మీ బాడీలో ఏజింగ్ స్పీడ్ పెంచే హార్మోన్ ఆటోమేటిక్గా తక్కువవుతుంది. లిటరలీ మీ సెల్స్ స్లోగా ఏజ్ అవుతాయి. మీ లైఫ్లో కొన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది డైట్ కాదు, ఇది ఫిలాసఫీ. నెక్స్ట్ టైం మీరు తినేటప్పుడు 80% ఫుల్ అవ్వగానే ఆపేయండి. ఆ ఒక్క హ్యాబిట్ మీ లైఫ్కి కొన్ని ఇయర్స్ యాడ్ చేస్తుంది. చాప్టర్ 3, మోఆయ్, ద సీక్రెట్ నోబడీ టాక్స్ అబౌట్. ఒకినావన్స్ లాంజివిటీ సీక్రెట్స్లో ఇది మోస్ట్ అండర్ రేటెడ్ సీక్రెట్. వాళ్లకి మోఆయ్ అనే ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. మోఆయ్ అంటే లైఫ్ లాంగ్ క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్. వాళ్లలో 5 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక లైఫ్ కమిట్మెంట్ చేసుకుంటారు. ఆ 5 మెంబర్స్లో ఎవరికైనా హార్డ్ టైమ్స్ వస్తే ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండడం, సాడ్ టైమ్స్లో ఎమోషనల్గా సపోర్ట్ ఉండడం, గుడ్ టైమ్స్లో కూడా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. లోన్లీనెస్ గురించి రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఒక్కరోజు మనం లోన్లీగా ఉంటే అది 15 సిగరెట్స్ తాగినంత హార్మ్ఫుల్ అని. ఒకినావన్స్ ఇది సెంచురీస్ ఎగో సైన్స్ లేనప్పుడే తెలుసుకున్నారు. మన కల్చర్లో ఇలాగనే మోఆయ్ని మనకు తెలియకుండానే మనం ఫాలో అవుతాం. అదెలాగంటే, మన ఫెస్టివల్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవడం, ఫ్రెండ్స్తో ఉండడం, ఇలాంటివి. మన యాన్సెస్టర్స్ ఆల్రెడీ ఈ సీక్రెట్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ మన జనరేషన్ ఆ ట్రెడిషన్ని స్లోగా మిస్ చేసుకుంటోంది. మీ లైఫ్లో మీకు 5 క్లోజ్ పీపుల్ ఉన్నారా? అలాగే మీరు కూడా వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటున్నారా? అదే మీ మోఆయ్. గుర్తుంచుకోండి, అదే మీ లాంజివిటీ సీక్రెట్. చాప్టర్ 4, ఫ్లో స్టేట్, వేర్ హ్యాపీనెస్ యాక్చువల్లీ లివ్స్. ఇప్పుడు ఫ్లో స్టేట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫ్లో స్టేట్ అంటే ఏంటి? మనం ఒక పనిని టైం, ఆకలి, అలసిపోవడం లేదా మనల్ని మనం మర్చిపోయేలా వర్క్లో మునిగి ఉంటే దాన్నే ఫ్లో స్టేట్ అంటారు. ఎగ్జాంపుల్కి విరాట్ కోహ్లీ గారు క్రికెట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేసేటప్పుడు తన చుట్టూ ఉన్న సౌండ్స్ని కానీ, క్రౌడ్ వల్ల కానీ డిస్టర్బ్ అవ్వరు. కేవలం తన కాన్సంట్రేషన్ మొత్తం బౌలింగ్ మీద, తన బాల్కి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న విషయం మీదనే ఫోకస్ చేస్తారు. అదే అతని ఫ్లో స్టేట్. మనకు క్లోజ్గా చూసిన విషయాన్నే తీసుకుంటే, మన ఇంట్లో మన అమ్మమ్మ వంట చేస్తున్నప్పుడు అసలు 2 అవర్స్ ఎలా అయిందో తెలీదు అని చెప్తుంది. అది కూడా ఫ్లో స్టేటే. ఒక స్టూడెంట్ చాలా ఫోకస్డ్గా వేరే విషయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఒక ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంటే అదే అతడి ఫ్లో స్టేట్.
అసలు మనకి ఫ్లో ఎప్పుడు అండ్ ఎలా వస్తుంది? ఏదైనా పని మీకు చాలా ఈజీగా అనిపిస్తే అప్పుడు మీకు బోర్ కొడుతుంది. కానీ పని డిఫికల్ట్ అయితే మీరు యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. కానీ మీ స్కిల్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిన ఛాలెంజ్ వస్తే అదే ఫ్లో జోన్. అక్కడే మీకు హ్యాపీనెస్ దొరుకుతుంది. అక్కడే ఇకిగాయి ఉంటుంది. మీ లైఫ్లో ఫ్లో స్టేట్ క్రియేట్ చేసే యాక్టివిటీస్ ఏంటి? అది తెలుసుకోవాలంటే ఈ 3 క్వశ్చన్స్ మీకు మీరొకసారి అడగండి. 1. నేను మర్చిపోయేంతగా నేను ఏం వర్క్ చేస్తాను? 2. ఆ వర్క్ చేసిన తర్వాత టయర్డ్ కాకుండా ఎనర్జైజ్డ్గా ఫీల్ అవుతానా? 3. నేను చాలా కాన్సంట్రేటెడ్గా గంటలు తరబడి ఏం వర్క్ చేయగలను? ఆ 3 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే అదే మీ ఫ్లో స్టేట్ డైరెక్షన్. చాప్టర్ 5 10 రూల్స్ ఆఫ్ ఇకిగాయ్ పీపుల్. ఇప్పుడు ఒకినావన్ సెంటినేరియన్స్ని స్టడీ చేసిన తర్వాత రీసెర్చర్స్ ఫైండ్ చేసిన 10 కామన్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది థియరీ కాదు, వాళ్ళు నిజంగా ఫాలో అయిన ప్యాటర్న్స్. రూల్ 1 స్టే యాక్టివ్, నెవర్ రిటైర్. మీనింగ్ఫుల్ వర్క్ ఆపేయడం అనేది ఏజింగ్కి ఫాస్టెస్ట్ రూట్. మీ పర్పస్ని ఎప్పుడూ రిటైర్ చేయకండి. మీ ఇకిగాయ్ యాక్టివిటీ మీరు ఉన్నంతవరకు కంటిన్యూ చేయండి. గుర్తుంచుకోండి, మీ ఇకిగాయ్ మీకు ఇష్టమైందయ్యుండాలి అండ్ పర్పస్ఫుల్గా ఉండాలి. రూల్ 2 టేక్ ఇట్ స్లో. ప్రతిదీ రష్గా చేసేవాళ్లు లైఫ్ని మిస్ అవుతారు. ఒకినావన్స్ వాక్ స్లోలీ, ఈట్ స్లోలీ, టాక్ స్లోలీ. మీరు ఎప్పుడూ ప్రెజెంట్ మైండ్ సెట్తో ఉండండి. రూల్ 3 ఈట్ ఓన్లీ 80% ఫుల్. హరా హాచిబూ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఒక్క లైన్లో చెప్పాలంటే 20% తక్కువగా తింటే ఇంకొన్ని ఇయర్స్ లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. రూల్ 4 సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ అండ్ పాజిటివ్ పీపుల్. మీ మోఐ మీ 5 క్లోజ్ పీపుల్. మీ రిలేషన్షిప్సే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. రూల్ 5 స్మైల్ అండ్ అక్నాలెడ్జ్ పీపుల్. జెన్యూన్ స్మైల్ మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ని రెడ్యూస్ చేస్తుంది. హ్యాపీగా నవ్వడం మీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఒకినావన్స్ ఇది న్యాచురల్గా చేస్తారు, ఫోర్స్ఫుల్గా కాదు. రూల్ 6 రీకనెక్ట్ విత్ నేచర్. రోజు కొన్ని మినిట్స్ ట్రీస్, గార్డెన్, స్కై ఇలా నేచర్ టు టైం స్పెండ్ చేయండి. ఇవి మీ కార్టిసాల్ లెవెల్స్ని, స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గిస్తాయి. మన విలేజెస్లోని తోటలు, క్రాప్స్, మన పెద్దవాళ్లు స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆ పనులు చేయలేదు. వాళ్లకది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కానీ అవే హ్యాబిట్సే వాళ్ళని 90 ఇయర్స్ వరకు బ్రతికించాయి. రూల్ 7 గివ్ థ్యాంక్స్. రోజూ మార్నింగ్ మీ దగ్గర కావలసినవి ఉన్నందుకు మీ ఫ్యామిలీకి, మీ ఫుడ్కి, మీ లైఫ్కి థ్యాంక్ యూ చెప్పండి జెన్యున్గా. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ యాంగ్జైటీని తగ్గిస్తుంది, హ్యాపీనెస్ని పెంచుతుంది. దిస్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ బై సైన్స్. రూల్ 8 లివ్ ఇన్ ద మూమెంట్. పాస్ట్ గురించి వర్రీ చేయడం ఆపండి. ఫ్యూచర్ గురించి యాంగ్షియస్ అవ్వడం ఆపండి. ఇప్పుడు ఈ మూమెంట్, ఈ పర్సన్, ఈ వర్క్ ఇక్కడే కంప్లీట్గా ఉండండి. అదే ఒకినావన్స్ చేసేది. అదే ఫ్లో స్టేట్కి లీడ్ చేసేది. రూల్ 9 ఫాలో యోర్ ఇకిగాయ్. అన్ని రూల్స్ కంటే ఇంపార్టెంట్ రూల్ ఇదే. మీ రీజన్ టు వేకప్ ఏంటో తెలుసుకొని ఆ డైరెక్షన్ని ఫాలో చేయండి. రూల్ 10 డోంట్ కంపేర్, డోంట్ రష్, డోంట్ స్టాప్. ఒకినావన్స్ ఎవరూ వేరే వాళ్లతో కంపేర్ చేసుకోరు. వాళ్ళు వాళ్ల పేస్లో, వాళ్ల పర్పస్లో, వాళ్ల హ్యాపీనెస్లో వాళ్ల లైఫ్ని లీడ్ చేసుకుంటారు. అదే వాళ్ల సీక్రెట్. అదే మీ సీక్రెట్ అవ్వాలి. చాప్టర్ 6 హౌ టు ఫైండ్ యువర్ ఇకిగాయ్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మీ ఇకిగాయ్ని ఎలా కనుక్కోవడం. ఇదేమీ అంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు, కానీ టైం తీసుకునే ప్రాసెస్. ఈ 4 క్వశ్చన్స్కి హానెస్ట్గా ఆన్సర్ ఇవ్వండి. 1 మీరు ఎక్కువగా లవ్ చేసే పనేంటి? 2 మీరు న్యాచురల్గా బాగా చేసే పనేంటి, ఎఫర్ట్ లేకుండా? 3 వరల్డ్కి మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేయగలరు? 4 దానికోసం పీపుల్ మీకు పే చేయగలరా? ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ అండ్ అన్నీ ఓవర్లాప్ అయ్యే పాయింట్ అదే మీ ఇకిగాయ్. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇకిగాయ్ అనేది ఏదో ఒక బిగ్ అండ్ సడన్ చేంజ్ కాదు. ఒక ఫార్మర్కి తన ఫార్మే ఇకిగాయ్, ఒక టీచర్కి తన స్టూడెంట్సే ఇకిగాయ్, ఒక మదర్కి తన ఫ్యామిలీయే ఇకిగాయ్. చాలా సింపుల్, చాలా క్లియర్. కానీ మనం కాంప్లికేట్ చేసుకోవడం వల్ల మన ఐస్ ముందే ఉన్నవి మిస్ అవుతున్నాం. మీ లైఫ్లో మిమ్మల్ని ఏది హ్యాపీగా చేస్తుందో అండ్ ఆ విషయంలో మీరు ఎలైవ్గా ఫీల్ అవుతారో అదే మీ ఇకిగాయ్కి స్టార్టింగ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇకిగాయ్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇవి అర్థం చేసుకొని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ అనేవి పెద్ద చేంజెస్ నుంచి కాదు, అవి చాలాసార్లు చిన్న చేంజెస్ నుంచే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మరో లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి.
మిస్ అవ్వకండి. మీ ఇకిగా ఏంటి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.